శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ హన్మకొండలో జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయని అడుగుతున్నారు. బీజేపీ మీటింగ్లు పెట్టి జై శ్రీరామ్ తప్పితే ఏం మాట్లాడరు అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాదాయ శాఖ మంత్రులుగా ఎట్లా చలామణి అవుతుర్రో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్లను అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ ని వెళ్లొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తి అవుతుందా అనేక సంఖ్యలాడి పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఒక వీళ్ళకే కాదు ఇది. జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. ఎస్, మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా? జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం వ్యాధికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు